నమస్తే, నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్. రాష్ట్ర ఆర్&బి మినిస్టర్ బీసీ జనార్దన రెడ్డికి నేడు రాజకీయంగా తొలి బర్త్డే అని చెప్పుకోవచ్చు. నేడు బీసీ జనార్దన రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ముఖ్యంగా బనగానపల్లె నియోజకవర్గంలో బీసీ జనార్దన రెడ్డి అభిమానులు, టీడీపీ అభిమానులు, టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకుంటున్నారు. అయితే ఇందాక నేను చెప్పినట్టు ఆయనకు రాజకీయంగా ఇది మొదటి బర్త్డే అని ఎందుకన్నానంటే, గతంలో కూడా ఆయన శాసనసభ్యునిగా 2 సార్లు గెలుపొందారు. మొదటి దఫా రాష్ట్ర విభజన అనంతరం జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో బీసీ జనార్దన రెడ్డి గెలుపొందగా, తిరిగి ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఆయన శాసనసభ్యునిగా గెలుపొందడమే కాకుండా రాష్ట్ర మంత్రివర్గంలో కీలకమైన మంత్రిగా అవకాశాన్ని పొందారు. ఆర్&బి శాఖ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉండగా ఆయన రాజకీయ వైకుంఠపాలిలో కూడా పురోగతిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇదివరకే మనకు ఒక సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా తెలుసు. అలాగే తొలి శాసనసభ ఎన్నికలకు ముందు, అంటే రాష్ట్ర విభజన అనంతరం జరిగిన తొలి శాసనసభ ఎన్నికలకు ముందు దాదాపుగా 4 సంవత్సరాల ముందే ఆయన బనగానపల్లెలో నివాసం ఉండి ఇక్కడే ఉంటూ పార్టీని నిర్విఘ్నంగా ముందుకు నడిపించడము, కార్యకర్తలకు అండగా ఉండడము, పార్టీ కార్యక్రమాలు నియోజకవర్గంలో భారీ ఎత్తున నిర్వహిస్తూ రాష్ట్ర విభజన అనంతరం జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన, ఎందుకంటే కొంతమంది నాయకులు ఓటమి చవిచూసిన తర్వాత చాలా కాలం ఒక రకమైన నిర్వేదమైన మోడ్లో ఉండిపోతారు. కానీ ఓటమి చవి చూసిన తర్వాత కూడా బీసీ జనార్దన రెడ్డి త్వరలోనే మళ్ళీ సాధారణ రాజకీయాల్లోకి ముందుకు వెళ్ళారు. పార్టీ కార్యక్రమాలను నిర్విఘ్నంగా ఘనంగా నిర్వహిస్తూ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం దిశగా ఆయన అవిశ్రాంతంగా ముందుకెళ్లారని చెప్పుకోవచ్చు. ఈ కోణంలోనే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. అంటే రెండవసారి ఆయన శాసనసభ్యుడిగా గెలుపొందారు. అయితే కేవలం గెలుపొందడమే కాకుండా రాష్ట్ర మంత్రివర్గంలో కీలకమైన ఆర్&బి శాఖను పొందారు. ఈ నేపథ్యంలోనే నేను రాజకీయ వైకుంఠపాలిలో బీసీ జనార్దన రెడ్డి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారని పేర్కొనడం జరిగింది. ఎవరైనా సరే ఒక రంగంలో ముందుకెళ్లాలన్నప్పుడు అడపాదడపా ఎదురయ్యే ఆటంకాలను పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు ఆ నిర్వేదాన్ని తొలగించుకుంటూ మళ్ళీ నూతన ఉత్సాహాన్ని నింపుకుంటూ ముందుకెళ్ళినప్పుడు త్వరితగతిననే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తూ ముందుకెళ్ళవచ్చు. ఈ కోణంలోనే కేవలం స్వల్ప వ్యవధిలోనే బీసీ జనార్దన రెడ్డి ఆర్&బి మినిస్టర్గా రాష్ట్రంలో అవకాశం పొందారు. ఆ కోణంలోనే ఒక మినిస్టర్గా చూసుకుంటే ఇది ఆయనకు మొదటి బర్త్డేగా పేర్కొనవచ్చు.